వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు మనతో ఉన్నారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆయన ఆశయాలు అమలవుతున్నాయా లేదా? ఆయన ఆశయాలు అమలుపరచడం కన్నా తూట్లు పొడిచి భయభ్రాంతులను చేసి సామాన్యుల మీద ఉక్కు పాదం మోపుతున్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చింది అన్ని కులాలను, వర్గాలను, మతాలను, ప్రాంతాలను సమానంగా పరిపాలిస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి విధులను, నిధులను సక్రమంగా పంచుతామని చెప్పిన వారు ఈ రోజున వాళ్ళ పార్టీ వాళ్ళకే పథకాలు, వాళ్ళ పార్టీ వాళ్ళకే నిధులు, వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన పనులే జరుగుతున్నాయి కానీ అందరికీ పనులు జరిగిన దాఖలాలు లేవు. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అంటే చంద్రబాబు గారు బహిరంగంగానే కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఒక వైసీపీ వాళ్ళకి ఎవరికి పథకాలు కానీ ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు, ఆయనే చెప్పారు. ఇది సంక్షేమ పథకాల విషయంలో కూడా ఎలా తీసుకోవచ్చు సార్? ఇప్పుడు కరెక్ట్గా అమలవుతాయని భావించవచ్చు, అందరికి అంతే అని భావించవచ్చు మనం? మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది అమలు పరుస్తాడని. అమలు పరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సంవత్సరం అయింది, మీరు చెప్పిన మాటను తప్పారు. సూపర్ 6 మీరు అమలు పరచనంత కాలం మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెయ్యాల్లాగా పడతామని చెప్పి అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు, ఎవరు బయటకు వచ్చినా ఇబ్బంది వదిలిపెట్టే పని లేదు, రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నామని చెప్పని కూడా లోకేష్ చెప్తున్న పరిస్థితుంది. మీ రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, ఎల్లో బుక్లు మాకు ఏ భయం బుక్ల మీద లేదు. మా భయం అంతా కూడా మీరు అమలు పరచని పథకాల మీద భయం ఉంది. ఎందుకంటున్నామంటే ఆ పథకాల లబ్ధిదారులందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అన్ని కులాల్లోని పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళకి నువ్వు పంచాల్సిన డబ్బులను పంచకుండా, ఇస్తానన్న పథకాలు ఇవ్వకుండా ఈ రోజున అక్రమమైన పరిపాలన, పోలీస్ కేసులు పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు? మీరు ఫ్యాక్షన్ అని పక్కన వాళ్ళు అంటాం కాదు, రాష్ట్రం అంతా ఫ్యాక్షన్ జోన్ చేసేసింది తెలుగుదేశం. రెడ్ బుక్ లో ఉన్నటువంటి కేసులను అమలు చేయడానికి పోలీసులు చేస్తే తప్పేంటని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ మధ్య 2 రోజుల క్రితం లోకేష్ గారు. అదే వాళ్ళు ఆ విషయంలో ఏం భయపడట్లేదండి. వాళ్ళు భయపడట్లేదు, వాళ్ళు ఏం సిగ్గుపడట్లేదు. ఏ మాత్రం రాజ్యాంగపరమైన భయం వాళ్ళ దగ్గర లేదు. సిగ్గు విడిచేశారు. నిష్కలంకంగా పరిపాలించిన వాళ్ళు నిర్భయంగా ఈ విధంగా అబద్ధాలు చెప్పడం, దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. అత్యాచారాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని మన వైసీపీ నుంచి విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆడపిల్లలకు రక్షణ కరువైందని. సుగాలి ప్రీతి విషయంలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదని తల్లి నిన్న వాళ్ళ మదర్ కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు మౌనం దాల్చారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియదు. రాజ్యాంగపరమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు హిందుత్వవాదాన్ని ఎత్తుకున్నారు. అలా వాదాలు ఎత్తుకునే వాళ్ళు రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండటానికి అనర్హులు అని చెప్పి సందర్భంగా మనం చివరిగా సార్, వక్ఫ్ బిల్ విషయంలో వైసీపీ ఎక్కడ ప్రకటన చేయలేదు అని అధికార పక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? నిన్న వైవి సుబ్బారెడ్డి గారు లోక్సభలో బ్రహ్మాండంగా నోట్ ఇచ్చారు, ప్రసంగం చెప్పారు. వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ఓటేశాం. తెలుగుదేశం పార్టీయే వక్ఫ్ బిల్కి సపోర్ట్ చేస్తూ ఓటేసింది. మైనార్టీ సోదరులు ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. అధికార పక్షం చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలపై ఖచ్చితంగా వైసీపీగా మేము పోరాటం చేస్తాము. ఇదే సమయంలో రెడ్ బుక్ ఎక్కడ భయపడేది లేదని కూడా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, తాడేపల్లి, జగన్ నివాసం నుంచి.